నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి ఆంధ్ర కింగ్ అంటే ఎవరు సార్? కింగ్ అంటే నాగార్జున. ఆంధ్ర కింగ్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ ఒక సినిమా టీజర్ రిలీజ్ అయింది. అది చూస్తే నాకు పవర్ స్టార్ గుర్తొచ్చారు. ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అనే మాట, తాలూకా అనేదే ఫేమస్ అయింది పవన్ కళ్యాణ్ గారు. అయితే నేను ఎందుకు ఈ మాట అడిగాను అంటే, ఆంధ్ర కింగ్ అనగానే మనకి మన టాలీవుడ్ కింగ్ వచ్చేసరికి కింగ్ నాగార్జున గారు. అదేవిధంగా ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది ఏంటంటే ఆంధ్ర తాలూకా, ఎమ్మెల్యే గారి తాలూకా, లేదా పిఠాపురం తాలూకా అనగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు. కానీ అత్యంత భిన్నంగా ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ మన ఉపేంద్రని ఎందుకు చూపించారనేది అక్కడ అర్థం కాని క్వశ్చన్. సో మొత్తానికి ఎందుకంటే ఇక్కడ ఈ సినిమాకి సంబంధించిన మనకు వచ్చిన గ్లిమ్స్లో కూడా ఇక్కడ ఉపేంద్ర గారిని హైలైట్ చేస్తూ ఆయన ఒక సూపర్ స్టార్, ఒక ఆంధ్ర కింగ్ లాగా చూపించారు. సో ఎందుకు రామ్ పోతినేని, ఎలా ఉండబోతుంది స్టోరీ, ఎందుకు ఆంధ్ర కింగ్ ఉపేంద్ర అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టు ఒక హీరోకి ఒక అభిమానికి మధ్యలో ఉండే సబ్జెక్టు. అంటే అభిమానుల కోణంలో సినిమాలు తీయటం అనేది గొప్ప విషయం. ఇప్పుడు ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు వైవి చౌదరి గారు కూడా ఆయన చేయబోయే సినిమా ఒక అభిమానికి సంబంధించింది. ఎన్టీఆర్ గారి అభిమానికి సంబంధించిన సినిమానే చేయబోతున్నారని మనకున్న సమాచారం. ఇప్పుడు కూడా ఒక సూపర్ స్టార్కి, ఇది కూడా వెనక్కి వెళ్ళిన కథ, ఫ్లాష్ బ్యాక్లో జరిగే కథగానే మనం చూడాల్సి వస్తుంది. కానీ ఒక సూపర్ స్టార్కి అభిమానులకి మధ్యలో ఉండే కథగా తీసుకున్నారు. కాకపోతే వచ్చిన ప్రాబ్లం బడ్జెట్ అనుకున్నారా, లేకపోతే హీరో డేట్స్ కుదరలేదా? అంత పెద్ద స్టార్ కింగ్ నాగార్జున గారిని అడగచ్చు. నాగార్జున గారు అంత ఈ సినిమాలు తక్కువే ఉన్నాయి. పైగా ఇది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అయి ఉందా ఒకవేళ ఉపేంద్రది? ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ది బడ్జెట్ పరంగా కోఆపరేట్ సహకరించదా? బడ్జెట్ సహకరించకపోవడం వల్ల ఉపేంద్రని పెట్టుకోవాల్సి వచ్చిందా? ఎందుకంటే సూపర్ స్టార్ సూర్యకుమార్ అనే పాత్రని ఉపేంద్ర గారు ఇందులో పోషించారు. ఆయన అభిమానికి సాగరగా రామ్ పోతినేని చేశారు. కాకపోతే తెలుగు ఆంధ్ర కింగ్ అని పెట్టినప్పుడు తెలుగు సూపర్ స్టార్ ఉండాలి కదా. మరి కన్నడ సూపర్ స్టార్ని తీసుకొచ్చి ఇందులో పెట్టడం ఎంతవరకు సమంజసం అనే మాట అన్ని చోట వినిపిస్తుంది. ఇది అయితే గతంలో కూడా మనం చూసుకుంటే సూపర్ స్టార్ నాగార్జున గారు గత కొన్ని సినిమాలలో గెస్ట్ పాత్రలు చాలా వరకు చేశారు. స్టైల్ కావచ్చు, ఇలా చాలా సినిమాలు. అయితే ఈ సినిమాకి అడిగితే అయితే ఆయన యాక్సెప్ట్ చేయడం అనేది అయితే లేదు. ఎందుకంటే ఆయన పేరు మీద సినిమా రాబోతుంది కాబట్టి అది ఓకే. కానీ మీరు అన్నట్టుగా ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయినసరికి కొంత బడ్జెట్ ఇష్యూస్ వచ్చి ఆంధ్ర కింగ్ని పక్కన పెట్టారంటే ఏమంటారు? బడ్జెట్ ఇష్యూ కావచ్చు, లేకపోతే పెద్ద స్టార్ని పెట్టుకుంటే మన హీరోలు 2 సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది రిలీజ్కి. అంత అవసరం ఏముంది, మనం ఇట్లా పెట్టుకుని లాగించేద్దాం అనుకుని ఉండొచ్చు. ఇక్కడ టాలీవుడ్ లో కూడా ఎక్కడ గొడవ జరగకుండా ఆ నలుగురు స్టార్లను పక్క తీసి పెడితే ఎటువంటి ఇష్యూ లేదు అనుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర కింగ్ని పెట్టేసి ఆయన కింగ్ మేము కాదా అనుకునే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఫ్యాన్స్ కూడా గొడవ పడే అవకాశం ఉంది. ఆ విధంగా ఆలోచించుకో. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అందరు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. వాళ్ళు నిర్మాతలు వాళ్లే కాబట్టి నేను అనుకోవడం ఉపేంద్రని పెట్టుకుంటే ఒక ప్యాన్ ఇండియా సినిమాగా, అందుకోసం మేము ఉపేంద్రని పెట్టుకున్నాం అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా కానీ సినిమాకి ఏంటంటే నిన్న టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా రాపో 22 అనే పేరుతో వచ్చిన ఇది టైటిల్ రిలీజ్ చేయడంతో టైటిల్ అయితే అట్రాక్టివ్గా ఉంది. ఆ టైటిల్ గ్లిమ్స్ కూడా వ్యూస్ బ్రహ్మాండంగా వచ్చినాయి సోషల్ మీడియాలో. టికెట్ల కోసం బలానా థియేటర్కి ఫోన్ చేసి మాకు ఇన్ని టికెట్లు కావాలి, అన్ని టికెట్లు కావాలి, నేను ఎమ్మెల్యేగా తాలూకా మాకు 20 టికెట్ అట్టి పెట్టండి ఇలా మాట్లాడిన తర్వాత టైంలో రామ్ వచ్చి నాకు 50 టికెట్లు కావాలని అడుగుతాడు. నువ్వెవరంటే ఫ్యాన్స్ అంటాడు. 50 టికెట్లు తీసి చేతిలో పెడతాడు. అలా హైలైట్ అయింది ఆ సన్నివేశం. టికెట్స్ పరంగా ఎలా ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది, ఫ్యాన్స్ డిమాండ్ ఎలా ఉంటుంది, సినిమా రిలీజ్ అప్పుడు ఫ్యాన్స్ చేసే హడావుడి ఏంటి, ఇవన్నీ సినిమాలో చూపిస్తున్నారు అనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా రామ్ పోతినేని ఇలాంటి క్యారెక్టర్స్ కొంచెం అరుదుగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక చెప్పాలంటే వైటు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఒక ఊరి సంబంధించినట్టు, ఒక పల్లెటూరికి సంబంధించినట్టు ఒక మాస్ కుర్రోడ్ లాగా కనిపించబోతున్నాం. అదిగాక ఈ సినిమాకి సంబంధించిన క్లిమ్స్ చూస్తే ఇంకొక సినిమా ఏం గుర్తొస్తుందంటే ఈడియట్లో రవితేజ కూడా సేమ్ ఒక సినిమా, ఒక హీరోకి అభిమాన్ లాగా టికెట్లు తీసుకోవడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. సో ఒక మంచి డిఫరెంట్ కథతో వస్తున్నాడని చెప్పి అనుకోవాలా రామ్ పోతినేని? కథ సెలక్షన్ పరంగా అతను డిఫరెంట్ కథే. పైగా మిస్ సిటీ మిస్టర్ పోలీసీ డైరెక్టర్ మహేష్ బాబు, ఇంకోటి భాగ్యశ్రీ బోర్సే అమ్మాయి కూడా హీరోయిన్గా ఈ మధ్యన రవితేజతో పక్కన చేసింది కాబట్టి ఆ అమ్మాయి హీరోయిన్గా చేయటం, అలాగే మహేష్ బాబు డైరెక్షను, మొత్తానికి సినిమా మీద బజ్ అయితే క్రియేట్ అయింది. వాళ్ళు టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారంటే రిలీజ్ కూడా దగ్గరలో ఉందని అనుకోవాలి. ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి వస్తుంది. సో సినిమా రిలీజ్ ఎప్పుడు అయ్యి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? డేట్ ఇవ్వాల, సినిమా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారంటే నెల 15 రోజులు
సినిమా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. జూన్ జూలైలో మాత్రం ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే గతంలో రామ్ పోతినేని స్కంద లాంటి డిజాస్టర్స్ చూశారు, దాని తర్వాత మళ్ళీ ఇస్మార్ట్ 2తో యావరేజ్గా అనిపించుకున్నారు. కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక ఆంధ్ర కింగ్ అంచనాలు ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు? టైటిల్ గ్లిమ్స్ అయితే ఆకట్టుకుంది, మంచి వ్యూస్ అయితే బాగున్నాయి. పాత్ర డిజైనింగ్లో కూడా చాలా బాగుంది, ఒక హీరోకి ఒక అభిమానికి మధ్యలో. ఎందుకంటే షారుఖ్ ఖాన్ సినిమా కూడా అలాంటి సినిమా షారుఖ్ ఖాన్ కూడా ఉంది కదా, అభిమాని అదే తరహా పోలికలు ఉంటాం, అది అట క్లిక్ అయింది అక్కడ పాత్ర. ఆ తరహాలోనే బహుశా చేసి ఉండొచ్చు ఇది, లేదా దాన్ని ఏమైనా రీమేక్ చేశారా తెలియదు మనకి. అయితే చాలా కాలం తర్వాత రామ్ పోతినేని అయితే రాబోతున్నాడు. అయితే రామ్ పోతినేని ఒక మంచి టైంలో వస్తున్నాడు అనుకోవాలి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో సరైనటువంటి తెలుగు సినిమాలు లేవు. సో ఇది ఒక మంచి టైం అనుకోవచ్చా రామ్ పోతినేనికి? రాములో ఒక ఎనర్జీ ఉంది, మొదటి సినిమా నుంచే దేవదాస్ నుంచే ఉంది. ఎనర్జీ అలాగే కంటిన్యూ అవుతుంది కానీ ఏం తగ్గల. ముఖ్యంగా ఈ ఫ్యాన్స్గా ఇలాంటి పాత్రలు వేయాలంటే తగ్గ పాత్రే. జగడంలో ఉన్నటువంటి ఒక రామ్ కూడా కనిపిస్తున్నాడు. అతని సినిమాలన్నీ ఒంగోలుకి ఎత్తి వేసుకున్నా మీరు ఏ సినిమా చూసినా కానీ అతనిలో ఆ ఎనర్జీ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మాస్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో ఖచ్చితంగా ఆ పాత్ర, అది సాగర్ అనే పాత్ర 100% ఆ పాత్ర న్యాయం చేస్తాడు అతను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రామ్ పోతినేని మంచి సక్సెస్ కొట్టాలని అయితే ఆశిద్దాం. నమస్తే.